హలో ఫ్రెండ్స్, మస్కట్ మున్సిపాలిటీ వార్నింగ్. మస్కట్ మున్సిపాలిటీ అయితే ఒక ముఖ్యమైన హెచ్చరిక అయితే జారీ చేసిందండి. అది ఏంటి అంటే, మీ వెహికల్ సేల్ చేయాలి అనుకున్నప్పుడు అది పబ్లిక్ ప్లేస్‌లో గానీ, లేదంటే అనాథరైజ్డ్ ప్లేస్‌లో గానీ పెట్టి మీరు సేల్‌కైతే పెట్టినట్లయితే అట్లా చేయకూడదు యాక్చువల్‌గా. అలా చేసినట్లయితే ఫస్ట్ మీకు వార్నింగ్ స్టిక్కర్ అనేది దాని మీద వేస్తారండి. తర్వాత కూడా మీరు తీయకపోతే మాత్రం ఖచ్చితంగా అయితే మీరు లీగల్‌గా దానికి ఏవైతే ఉన్నాయో అవి ఫేస్ చేయాల్సొస్తుంది మాట. సో, కొంచెం అవాయిడ్‌గా ఉండండి. సెకండ్ వన్ రెంటల్ కార్ టిప్స్ మాట. సో, ఎవరైతే రెంటల్ కార్ తీసుకుని ట్రిప్‌కి గానీ, వెకేషన్‌కి గానీ వెళ్ళే ఫ్రెండ్స్‌కైతే ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుందన్నమాట. సో, మీరు రెంట్‌కి వెహికల్‌ని పికప్ చేసుకునే ముందే వెహికల్‌కి స్క్రాచెస్ గానీ, డ్యామేజెస్ గానీ, లేదంటే ఏవైనా ప్రాబ్లమ్స్ కనిపించేవి ఉంటాయి కదా! అవన్నీ మీరు వీడియో గానీ, ఫోటోస్ గానీ తీసుకొని పెట్టుకోండి. అండ్ వెహికల్ హిస్టరీ కూడా చెక్ చేసుకొని డ్యామేజెస్ ఏమైనా ఉన్నాయా లేదా అని చెప్పేసి. ఎందుకంటే మీరు ట్రిప్‌కి వెళ్ళొచ్చిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తుందన్నమాట. అవి కూడా వివాదాలు అవుతూ ఉంటాయన్నమాట. మీరు చేయకపోయినా చేశారు అని అంటారు. సో, దీని గురించి కూడా కొంచెం అవాయిడ్‌గా ఉండండి. ఈ ఆర్టికల్ అయితే ఖచ్చితంగా అఫీషియల్ ఛానెల్‌లో వచ్చింది. సో, ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. అండ్ మూడోదొచ్చేసి ఒమాన్ కస్టమ్ రూల్. ఒమాన్ కస్టమ్ డ్యూటీ ఫ్రీ అలవెన్స్ నిబంధనలు అయితే మరొకసారి మీకైతే గుర్తు చేస్తుందండి. సో, మీరు ఏదైతే లగేజ్ క్యారీ చేస్తూ ఉంటారో దాంతో పాటు మీరు ఏదైతే గిఫ్ట్స్ పర్చేస్ చేశారో అవి ఖచ్చితంగా అయితే 300 ఒమానీ రియల్ లోపే ఉండాలన్నమాట. అండ్ దాంతో పాటు మీరు 200 సిగరెట్స్ కూడా క్యారీ చేయొచ్చు. సో, అంతకన్నా ఎక్సీడ్ అయితే తర్వాత మళ్ళీ ఆపుతారేమో. సో, దీని గురించి కూడా మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో, మనం ఖచ్చితంగా అయితే వెకేషన్‌కి గానీ, లేదంటే మన కంట్రీకి గానీ వెళ్తూ ఉంటాం కదా! సో, మీకు ఇది యూజ్ అవ్వచ్చు. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. అండ్ మరింత మంచి ఇన్ఫర్మేషన్ గురించి అయితే తప్పకుండా ఫాలో చేయండి. అండ్ మీ ఒమన్‌లో తెలుగమ్మాయి.